నాకు జావా ఫుల్ స్టాక్ కోర్స్ అనేది బాగా హెల్ప్‌ఫుల్ అయింది. లైక్ ఇక్కడ రియల్ టైమ్ హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసి చేయిచ్చారు. సో, నాకు టెక్నికల్ ఇంటర్వ్యూస్‌లో అవే హెల్ప్ అయినాయి. సో, నేను బాగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగాను. బికాస్ ఆఫ్ ఆనంద్ సార్ బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు మాకు లైన్ టు లైన్ ఎలా చెప్పాలి ఏంటి అని. నెక్స్ట్ కోడింగ్‌లో కూడా మాకు ఎలా లాజిక్ రాయాలి ఏంటి అని బాగా ప్రాక్టికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ యాప్టిట్యూడ్ క్లాసెస్, కమ్యూనికేషన్ క్లాసెస్, ఫ్రంట్ ఎండ్ క్లాసెస్ కూడా బాగా యూజ్ అయినాయి. అండ్ కమ్యూనికేషన్ క్లాసెస్‌కొచ్చేసరికి స్టేజ్ ఫియర్ అవన్నీ అంటే గ్రూప్ డిస్కషన్స్ ఎలా చేయాలి ఏంటి అని బాగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ ఫ్రంట్ ఎండ్ క్లాసెస్ కూడా బాగా హెల్ప్‌ఫుల్ అయినాయి. యాప్టిట్యూడ్ క్లాసెస్ కూడా బాగుంది. ఇంటర్వ్యూ ప్రాసెస్ ఫస్ట్ 2 కోడింగ్ క్వెషన్స్ ఉన్నాయి. 2 కోడింగ్ క్వెషన్స్ మీడియం లెవెల్‌లో ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ స్ట్రింగ్స్, అరేస్ మీద ఉన్నాయి. నెక్స్ట్ 2 డేస్‌కి టెక్నికల్ రౌండ్ జరిగింది. దాంట్లో ఫస్ట్ 3 ప్రాజెక్ట్స్ మెన్షన్ చేసుకున్నాను నేను. లైక్ బ్యాంకింగ్ సిస్టము, ఎంప్లాయ్‌మెంట్ సిస్టము అండ్ కోర్స్ ఎన్రోల్‌మెంట్ సిస్టమ్ అని. ఆ 3 ప్రాజెక్ట్స్ అడిగారు. దాని తర్వాత స్టాటిక్ వేరియబుల్, లోకల్ వేరియబుల్‌కి డిఫరెన్స్ అడిగారు. సి++కి, జావాకి డిఫరెన్స్ అడిగారు. అంతే. నెక్స్ట్ హెచ్ఆర్ రౌండ్ అయింది.